హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పైసీ అమిలా ఛానల్. తనను కొట్టించింది జోష్నాయే అని తెలుసుకున్న సూరజ్ షాక్లో. జోష్న మరి ఇదంతా ఎలా జరిగింది అని తెలుసుకోవాలంటే కనుక ఛానల్ని మీరు పూర్తిగా మిస్ కాకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇక సీరియల్లోకి కనుక వెళితే సూరజ్ దీప మాట్లాడుకుంటూ ఉండడం చూసినటువంటి జోష్న కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంతలోనే సూరజ్ తన ప్లేస్లో లేకపోవడం గమనించినటువంటి జోష్న ఆశ్చర్యంతో అతనిని వెతుకుతూ ఉంటుంది. అంతలోనే సూరజ్ వెనక నుంచి జోష్న దగ్గరికి వచ్చి, హలో, నేను ఇలా వస్తానని నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు జోష్న పగ తీర్చుకోవడానికి వచ్చినావా అని అడుగుతుంది. అప్పుడు సూరజ్, నువ్వు కూడా పగ తీర్చుకోవడానికే కదా నన్ను కొట్టించావు అని అడుగుతూ ఉంటాడు. నేనే కొట్టించాను అనడానికి ఆధారం ఏమిటి అని అడుగుతుంది జోష్న. నువ్వు తెలివైన దానివే నువ్వు, కానీ నేను అమాయకుడినైతే కాని కాదు అని అంటాడు. మరి ఏం చేస్తావని అడుగుతుంది జోష్న. నువ్వు మహా అయితే నేను కొట్టించానని నువ్వు తాతతో చెప్తావు, అంతకు మించి నువ్వు ఇంకేమీ చేయలేవు కదా అని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడు సూరజ్ ఒడ్డున నిలబడి, సముద్రం ఎంతో లోతుండదు కదా అనుకుంటే ఎలా మేడం, మీరు కోపంతో సముద్రం మీద రాళ్ళు విసురుతున్నారు, కానీ నేను కోపంతో అలలు విసరడం మొదలు పెట్టలేదు అని అంటూ ఉండగా, ఎప్పుడు మొదలు పెడతావా అని అడుగుతుంది జోష్న. సిద్ధంగా ఉండమని చెప్తున్నాను అని అంటూ ఉంటాడు సూరజ్. వితిన్ 2 డేస్లో నేను ఆఫీస్ నుంచి పారిపోయేలా చేస్తాను అని జోష్న అంటే, దానికి సూరజ్ నీ పతనం మొదలైంది అని అంటూ ఉంటాడు. నన్ను తట్టుకొని దీపని నువ్వు గెలిపించడం అంటే అది నీ వల్ల కాదు, నన్ను తట్టుకొని దీపను గెలిపించడం అంటే అది నీ వల్ల కాదు అని అంటుంది జోష్న. అప్పుడు సూరజ్, నువ్వు అహంకారంతో ఎగురుతున్న కోతి లాంటి దానివి, ఎవరెస్ట్ శిఖరం మీద నిలబడి నన్నెవ్వరూ అందుకోలేరని గెంతులేస్తున్నావు. నీలాంటి దానికి బుద్ధి చెప్పడానికి నాలాంటి వాడు జెట్ ఫ్లైట్లో వస్తాడు, ఆల్రెడీ వచ్చాడు, దీపా గారిని గెలిపిస్తాడు, తమరికి జీవితాంతం గుర్తుండే గుణపాఠం నేర్పించే వెళతాను అని సూరజ్ అంటూ ఉంటే జోష్న అయితే ఇక రగిలిపోతూ ఉంటుంది. ఇదంతా గమనిస్తూ ఉన్నటువంటి కార్తిక్ మరియు దీపలిద్దరూ సంతోషపడిపోతూ ఉండగా కార్తిక్ ఇలా అంటాడు. సంతోషంతో కార్తిక్, ఆహాహాహా, ఇలాంటి సీనే కదా మనం చూడాలని అనుకునింది అని సంతోషంతో చెబుతూ ఉంటే దీప అంటుంది, వాళ్ళకు వినిపిస్తుందేమో బాబా, మనం పక్కకి వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది. అలా ఇద్దరు పక్కకెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తిక్ అంటాడు, నాకైతే ఈ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది అని సంతోషంతో అనగా, దానికి దీప, సూరజ్ జోష్నని కంట్రోల్ చేస్తాడన్న నమ్మకం నీకుందా బావా అని అడుగుతుంది దీప. అప్పుడు కార్తిక్ అంటాడు, నిజంగా చెప్పాలంటే నా నోటితో చెప్పకూడదు, కానీ నిజంగా చెప్పాలంటే వాడే దీనికి సరైన మొగుడు అని అనగా దీప, బావా అని అంటే, నిజం మరదలా, బావకున్న యాటిట్యూడ్కి చిన్న మరదలకున్న వెర్రితనానికి భలే సూట్ అవుతుంది అని అంటాడు కార్తిక్. ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూస్తే టామ్ అండ్ జెర్రీ కార్టూన్ని చూసినట్టుగా ఉంటుంది అని నవ్వుతూ ఉంటాడు. దానికి దీప, సూరజ్ మంచోడు బావా అని అనగా, మంచోడు కాబట్టే నీకు సహాయం చేయడానికి వచ్చాడు, శత్రువులంతా ఏకమైపోయి నా మీద దాడి చేయబోతున్నారని గుండెలు బాదుకొని ఏడవబోతుంది చిన్న మరదలు చూడు అని అనగా, అప్పుడు దీప అంటుంది, దాని తాట తీయాలి బావా, లేకపోతే సూరజ్నే కొట్టిస్తుందా అని అనగా కార్తిక్, జోష్న తాట మనం కాదు తీసేది, సూరజే తీస్తాడు అని చెప్తూ ఉంటాడు. మేమెంత జోష్నకి తిరగబడి పోరాడినా మా ఇద్దరిని కాపాడాల్సింది నువ్వే బావా
అని అనగా ఎందుకు అని ప్రశ్నిస్తాడు కార్తీక్. షాప్ ఖాళీ చేయించింది, రౌడీలతో సూరజ్ని కొట్టించింది, ఇదంతా సూరజ్ బయట ఉన్నప్పుడే చేసింది. అలాంటిది ఇప్పుడు తన ఆఫీస్కి వచ్చి తన ఎదురుగా నిలబడితే తనకే వార్నింగ్ ఇస్తుంటే ఎందుకు ఊరుకుంటుంది అని అనగా దీప అప్పుడు కార్తీక్ ఆలోచనలో పడతాడు. అవును, నువ్వు చెప్పింది నిజమే అని అనుకుంటూ ఉంటాడు. జరిగింది మన ఫేవర్లో జరిగింది కదా అని మనం రిలాక్స్ అయితే జోష్న మన మీద గెలవడానికి ఏమైనా చేస్తుంది. ఇంటి దగ్గర కూడా మనం జోష్న మీద కన్నేసి ఉంచాలి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా కార్తీక్కి కాల్ ఒకటి వస్తుంది. కార్తీక్ వాళ్ళ నాన్న శ్రీధర్కు మరలా తీవ్రంగా హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కాల్ రావడంతో టెన్షన్ పడి ఇద్దరూ పరుగున హాస్పిటల్కి చేరుకుంటారు. డాక్టర్ అప్పుడు అంటూ ఉంటాడు, ఇక శ్రీధర్కి ఖచ్చితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని, పరిస్థితి చాలా విషమించిందని చెప్తూ ఉండగా శివనారాయణ ఇప్పటికే శ్రీధర్ సర్జరీ చేసుకోకుండా చాలా ఆలస్యం చేశాడని మండిపడుతూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, అమెరికాలో ఏర్పాటు చేశాడని మంచి డాక్టర్ దగ్గర అతనికి చూపించి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయిస్తే ఎలాంటి సమస్య ఉండదని కార్తీక్ అనగా ఆ ఏర్పాట్లన్నీ త్వరగా చేయమని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇక శ్రీధర్కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పి ఇక శివనారాయణ, దశరథ, కార్తీక్, దీప అందరూ కూడా శ్రీధర్ ఇంటికి వచ్చిన తర్వాత చెప్పడంతో ఇక శ్రీధర్ అలాగే కాంచన ఇద్దరు కూడా కుంగిపోతూ ఉంటారు. ఆపరేషన్ తర్వాత నాకు ఏదైనా జరిగితే అంటూ ఇక శ్రీధర్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న కార్తీక్ అయితే నీకేం కాదు మాస్టరు, పాజిటివ్గా ఆలోచించు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు కార్తీక్. అన్నీ పాజిటివ్గానే ఉంటాయిరా, జీవితంలో ఏం పోయినా తిరిగి వస్తాయేమో కానీ జీవితం పోతే మాత్రం తిరిగి రాదు. అందుకే ఉండగానే మనం ఎవరికి ఏం చెప్పాలి అనుకున్నామో అన్నీ చెప్పేయాలి. నన్ను క్షమించు కాంచన, ఆడదాని బ్రతుకుతో ఆడుకున్న మగాడికి పుట్టగతులు ఉండవంటారు కదా, అదే ఇది. చూసావా, నీ జీవితానికి అన్యాయం చేశాను, దానికే శిక్ష అనుభవిస్తున్నాను అని చెప్పి ఇక శ్రీధర్ అనడంతో చాలా బాధపడుతూ ఉండటంతో ఆ మాటతో కాంచన కన్నీళ్లు పెట్టుకుంటూ భార్యాభర్తల అదృష్టం అనేది ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడి ఉండదండి, కలిసి ఉండాలంటే ఆ అదృష్టం ఇద్దరికీ ఉండాలి. నాకు యాక్సిడెంట్ జరగాలని, నా కాళ్ళు పోవాలని నేను కోరుకున్నానా, జరిగింది కదా, నేను యాక్సెప్ట్ చేశాను. అలాగే మీరు మరో పెళ్ళి చేసుకున్నారు, మనం భార్యాభర్తలుగా విడిపోవాల్సి వచ్చింది. దీన్ని కూడా మీరు అంగీకరించండి. ఇప్పుడు మీకు ఆరోగ్య సమస్య వచ్చింది, మేమంతా మీతో ఉన్నాం, నమ్మకంగా క్షేమంగా వెళ్ళండి, మీరు ఇంకా చాలా జీవితం ఉందండి అని చెప్పి ఇక కాంచన కూడా శ్రీధర్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. అవును నాన్న, ఇంకా నువ్వు నీ మనవాళ్లతో ఆడుకోవాలి, వాళ్ళ ఎదుగుదలని చూడాలి, ఇంకా నీకు చాలా జీవితం ఉంది అని చెప్పి ఇక కార్తీక్ కూడా అంటూ ఉంటాడు. మీరే అన్నారుగా దేవుడు నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు అని, ఇప్పుడు ఈ కుటుంబం అంతా మీ క్షేమాన్ని కోరుకుంటుంది, మేమంతా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అని దీప కూడా చెబుతూ ఉంటే కార్తీక్ మాస్టర్ అని పిలవరా అని చెప్పి శ్రీధర్ అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. నాకున్నది నువ్వే కదా నాన్న, తండ్రి కొడుకు ఇచ్చిన వారసత్వంలో విలువైనది ఏదైనా ఉంది అంటే అది తన తండ్రి పంచిన ప్రేమ. నాన్న, నువ్వు బ్రతికి ఉన్నంత కాలం జీవితం నా కోసమే బ్రతికుంటావు, నా కోసం కష్టపడుంటావు, నా భవిష్యత్తు కోసం కలలుగాని ఉంటావు. తిరిగి నేను నీకేమి ఇవ్వగలను? ప్రేమగా పిలిచి పిలుపు తప్ప రక్త సంబంధాలకి ఉన్న రుణాలు ఏ జన్మకి తీరవు. నాన్న, మన బంధం అలాంటిది, మనం ఎప్పటికీ ఇలానే ఉంటామంటూ
ఒక ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక కార్తిక్ అయితే. అలాగే శ్రీధర్ ఇద్దరూ కూడా ఇక ఆ మాటలు అన్న తర్వాత కార్తిక్ అయితే శ్రీధర్ని కౌగిలించుకొని ఇక బాధపడిపోతూ ఉంటే కాంచన అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ తుడుచుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా చూసిన దీప అయితే, ఏంటి దేవుడా వీళ్ళకి ఇంత బాధను మిగిలిస్తున్నావు, నువ్వు తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు, భవిష్యత్తులో అది ఏదేమైనా కానీ ఈ ఇంట్లో ఏ ఒక్కరు కూడా బాధపడకుండా ఉండే విధంగా చెయ్యి అని చెప్పి ఇక దేవుణ్ణైతే మనసులోనే మొక్కుకుంటూ ఉంటుంది. ఆపరేషన్ తర్వాత నాకేదైనా అయితే నన్ను క్షమించు కాంచన అంటూ ఇక శ్రీధర్ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది కాంచన. ఏమో శ్రీధర్ గురించి ఆలోచిస్తున్నావా అంటూ ఇక అప్పుడు అక్కడికి వచ్చిన శివనారాయణ అయితే ఏడుస్తున్న కాంచనని చూసి బాధపడుతూ ఉంటాడు. ఏడుస్తూ ఉన్న కాంచన శివనారాయణని చూసి ఒక్కసారిగా కళ్ళు తుడుచుకుంటూ, నువ్వా నాన్న, కూర్చో నాన్న అని చెప్పి ఇక అంటూ ఉంటే, అమ్మ మీ అన్నయ్య వెళ్ళి అల్లుడికి అన్ని దగ్గర ఉండి ఫ్లైట్ ఎక్కించారు, ఈ పాటికి హాయిగా నిద్రపోతూ ఉంటాడు ఫ్లైట్లో అని చెప్పి ఇక శివనారాయణ చెప్పడంతో, ఆయన గురించి నేను అడగలేదు కదా నాన్న అని చెప్పి ఇక బాధపడిపోతూ లోపలే ఉంటుంది. పైకి మాత్రం ఏమీ కన్నీళ్ళని కనిపించకుండా మాట్లాడుతూ ఉంటుంది కాంచన. అయితే అదేంటమ్మా, అతనెవరు, నీ భర్త కదూ, నువ్వు అడగలేదు కదా అని నీకు చెప్పాల్సిన బాధ్యత నాకు లేదా, ఇది నీకు ఇవ్వమని చెప్పాడు అంటూ ఒక కానుకను తీసి కాంచనకైతే ఇస్తూ ఉంటాడు శివనారాయణ. ఇది ఆయన చేతికి పెట్టుకునే వాచ్ కదా నాన్న, నాకెందుకు నాన్న అని చెప్పి ఇక కాంచన అంటూ ఉంటే అది చూసిన శివనారాయణ అయితే, పర్వాలేదే, నీ భర్త వాడే వస్తువులు నీకు ఇంకా గుర్తున్నాయి, నువ్వు జాగ్రత్త పడతావు అనుకున్నాను, ఈ వస్తువు ఎవరిదో నాకు తెలియదు అనుకున్నాను, కానీ నువ్వు దొరికిపోయావమ్మా. చూడమ్మా, కోపాన్ని ప్రేమని నటించలేము, అల్లుడు ఫ్లైట్ ఎక్కే ముందు నీకు ఇవ్వమన్నాడు. ఎందుకు బావా అని దశరథ అడిగితే అప్పుడు శ్రీధర్ ఏమన్నాడంటే, నాతో పాటు నేను మాత్రమే కాదు, కాంచన మనసు కూడా నాతోనే వస్తుంది అని చెప్పి ఇక శివనారాయణ చెప్పడంతో, మనమేమీ యంత్రాలు కాదమ్మా, బండరాళ్ళం, అంతకన్నా కాదు. శ్రీధర్ నిన్ను ఎంతగా అభిమానిస్తున్నాడో నువ్వు కూడా అంతగా అతన్ని ఆరాధిస్తున్నావు. శ్రీధర్ ఆరాధన తన మాటల్లో కనిపిస్తే నీ అభిమానం నువ్వు దాచుకున్న కన్నీళ్లలో కనిపిస్తుందమ్మా. తనను తలుచుకొని నువ్వెక్కడ బాధపడతావో అని, ఎక్కడ నిద్రపోకుండా ఉంటావో అని శ్రీధర్ ముందుగానే ఆలోచించి ఈ వాచ్ ఇమ్మన్నాడు అని చెప్పి శివనారాయణ అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.